జగనన్న కాలనీలో కంపోస్ట్ యార్డ్ వెంటనే వద్దు వద్దు కంపోస్ట్ యార్డ్ వద్దు వద్దు కంపోస్ట్ యార్డ్ వద్దు వద్దు కంపోస్ట్ యార్డ్ వద్దు వద్దు కంపోస్ట్ యార్డ్ జగనన్న కాలనీలో కంపోస్ట్ యార్డ్ వెంటనే జగనన్న కాలనీలో కంపోస్ట్ యార్డ్ వెంటనే జగనన్న కాలనీలో కంపోస్ట్ యార్డ్ వెంటనే వద్దు వద్దు కంపోస్ట్ యార్డ్ వద్దు ఇక్కడ జగనన్న కాలనీలో ఇంతకు ముందు కూడా గుప్తా గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఇక్కడ అంతా డంపింగ్ యార్డ్ చేసి ఇదంతా ఇబ్బంది పెట్టి మున్సిపాలిటీ వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చి కూడా సొత్తా అంతా తీసుకుని వచ్చి ఇక్కడ వేయడం జరిగింది. ఆ రోజు కూడా మేము అబ్జెక్షన్ చేసి అడ్డుకోవడం జరిగింది. ఇక్కడ అనాథలు అయితేనేముంది వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఏదన్నా ఊర్లో బర్రెలు కానీ ఏదన్నా ఎనుగోడ్లు కానీ చనిపోయినా కూడా ఇలా సత్తులో చేసి ఇబ్బంది పడి నానా రకాలుగా ఇబ్బంది పడడం జరిగింది. ఇంతకుముందు ఆ రోజు కూడా మేము కలెక్టర్కి అర్జీ ఇచ్చినాము. ఇచ్చిన వెంటనే కూడా ఆపి దాన్ని పరిష్కారం చేసి వేరే చాటికి తొలగిస్తామని కూడా చెప్పడం జరిగింది. అదే ప్రకారంగా మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే వచ్చిన వెంటనే తొలగించి ఇక్కడ అపార్ట్మెంట్లు కూడా ఇవ్వడం జరిగింది. అపార్ట్మెంట్లు ఇచ్చిన తర్వాత తీసుకొని పోయి లచ్చానపల్లి రోడ్లో ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ జగనన్న కాలనీ ఇచ్చిన తర్వాత అక్కడ మాకు వద్దు, కాయలాలు వస్తున్నాయి, రోగాలు ఉన్నాయి, ఆడ పరిస్థితి బాగలేదన్న వల్ల మళ్ళీ తీసుకొని వచ్చి ఇక్కడ పార్కింగ్ కోసమని ఆ రోజు ఇచ్చి ఏదో అడిగినా కూడా అప్పట్లో కూడా ఇవ్వకుండా పార్కింగ్ అనేది 3 ఎకరాలు అని చెప్పేసి ఇక్కడ వదిలిపెట్టడం జరిగింది. ఎవరు ఏది అడిగినా కూడా అది ఏదేదే రకంగా అయితే ఇచ్చేదైతే లేదు. కానీ ఇది పార్కింగ్ కోసమే కాబట్టి మీ ఇండ్లకు కానీ ఏంటో కానీ ఇచ్చేది లేదని కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు కలెక్టర్ గంధం చంద్ర ఉన్నప్పుడు కూడా మేము కలెక్టర్ గారి దగ్గర పోయి కలిసడం జరిగింది. ఇదే విషయమే చెప్పినాడు. ఇక్కడ ప్లాట్లు కాదు, పార్కింగ్కి, గుళ్ళకి, బళ్ళకి ఇట్లా దానికి కూడా పార్కింగ్ కాదు అనేది అని చెప్పేసి కూడా ఎవరికి ఇచ్చేది లేదని కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగా ఈరోజు తీసుకొని వచ్చి ఆ లచ్చానపల్లిలో వద్దని కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు, ఇప్పుడు కమిషనర్ కూడా నేను ఎవరిని చికెన్ సినాన్ని పొద్దున్నే ఫోన్ చేసి కూడా అడగడం జరిగింది. 3 రోజులు అవుతుంది ఇక్కడంతా క్లీన్ చేసి ఈ విధంగా చేస్తున్నారు. సినానా ఏంది పరిస్థితి అని అంటే నేను కూడా కనుక్కుంటాను అని కూడా చెప్పడం జరిగింది. అక్కడ ఇల్లు పక్కన అంతా ఏదన్నా ఉంటే కూడా మీరు మాట్లాడుకుని అది పెట్టకూడదులే, ఇబ్బంది అవుతుంది. ఇల్లు ఆడ కొత్తగా కట్టుకుంటున్నారు, వీధి లైట్లు లేవు, ఆడ పరిస్థితులు కూడా బాగలేదనే విధంగా కూడా చెప్పడం జరిగింది. ఈ పొద్దు ఇది మన కాలనీ ఇవన్నీ చూడ పక్కన కూడా కాలనీలు ఉన్నాయి, ఇల్లు అన్ని కిట్టుకోళ్ళు ఇల్లు కూడా ఉన్నాయి. వాళ్ళు స్టార్ట్ చేయడం కూడా ఒక 10 రోజులుగా వాచ్మెన్ కూడా రావడం జరిగింది. ఇక్కడ ఇస్తే పరిస్థితులు కూడా బాగలేవు, కాయలాలు నానాకు అన్ని ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి దయచేసి కలెక్టర్ గారికి కానీ, కమిషనర్ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ మేము కంప్లైంట్ మూర్ఖంగా ఇచ్చి కానీ, రిపోర్ట్ మూర్ఖంగా ఇచ్చి కానీ అందరూ కానీ మేము తెలియపరుస్తాం. ఖచ్చితంగా ఇక్కడ పెట్టుకోకుండా మేము ఆపే మూర్ఖంగా 3% చేస్తాం. ఇక్కడ ఇబ్బంది కలుగుతుంది. చాలా బీదవాళ్ళే ఉండేది. బీదవాళ్ళు వచ్చి వాళ్ళకి అప్పటికప్పుడు తెచ్చుకొని ఉండేటోళ్ళు ఇక్కడ ఉండేటోళ్ళు, అదే ఆస్తిపాస్తులు ఉండేది ఇంత దూరం వచ్చేటోళ్ళు కూడా కాదు. కాబట్టి పరిస్థితి వాళ్ళు కూడా అర్థం చేసుకొని ఇక్కడ ఇబ్బంది కలుగుతుంది, అన్నిటికీ ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా తొలగించాల్సిందిగా కోరుతున్నాం. మేము 3 సంవత్సరాలుగా ఇక్కడే నేమతాబాద్లోనే నివసిస్తున్నాము. ఇప్పుడు డంపింగ్ యార్డ్ అనేది మాకు దగ్గరలో ఇస్తున్నారు అనేది మాకు చాలా బాధాకరంగా ఉంది. అదే మా కాలనీలోనే, జగనన్న కాలనీలోనే ఇక్కడ మేము ఉంటున్నాము. 3 సంవత్సరాలుగా ముసలోళ్ళు కావచ్చు, పిల్లవాళ్ళు కావచ్చు, అందరూ ఎవరైతే ఏమీ బాగా హ్యాపీగా నివసిస్తున్నాము. కానీ ఈ డంపింగ్ యార్డ్ రావడం వల్ల మాకు చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే దానివల్ల వచ్చే రోగాలు అన్నీ మీకు తెలియనివి కావు. కాబట్టి దాన్ని మీరు ఎలాగైనా సరే అడ్డుకొని ఈ యొక్క సమస్యని పరిష్కరించాలనేసి నేను మనవి చేసుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ. కాలనీ వాసులకు, మీడియా మిత్రులకు, ముఖ్యంగా ఈ జగనన్న కాలనీలో కంపోస్ట్ యార్డ్ పెడుతున్నారని చెప్పేసి జగనన్న కాలనీ వాసులు అందరూ దాన్ని రద్దు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి ప్రతి ఒక్కరు, మహిళలు అయితేనేమి, కాలనీ వాసులు ఉన్న పురుషులు అయితేనేమి, పిల్లలు అందరూ వచ్చినారు. ఇక్కడ కంపోస్ట్ యార్డ్ పెట్టడం వల్ల ఇక్కడున్న జగనన్న కాలనీకి అందుబాటులో దగ్గరలో ఉన్నారు. ఇదే కంపోస్ట్ యార్డ్ గత మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి కంపోస్ట్ యార్డ్ని అక్కడే పెట్టి ఉండాలని, ఇక్కడ త్వరలో టిట్కో ఇండ్లు ప్రారంభోత్సవానికి నోచుకుంటున్నాయి. ఈ కంపోస్ట్ యార్డ్ని రద్దు చేయని పక్షంలో ఆ టిట్కో ఇండ్లను కూడా మేము అడ్డుకుంటాము. ఇది కలెక్టర్ గారికి, ముఖ్యంగా ఆర్డీ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, ఎంఓఆర్ఓ గారికి
విన్నవించుకుంటున్నాము. లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.